మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు హైదరాబాద్లో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి, ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితికి దారితీసింది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు సమాజం గమనిస్తున్నది. వాళ్ళ మాటల పట్ల, వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు అసహించుకుంటుండనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతినిధులు? ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం. వీళ్ళిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది. సామాన్య ప్రజలు కూడా బూతులు మాట్లాడడానికి వెనుకాడుగేస్తున్న ఈ రోజుల్లో ఈ ఎమ్మెల్యేల నోటి నుండి వచ్చిన మాటలు, వాళ్ళ ప్రవర్తన ప్రతి స్త్రీని అవమానపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ మాటలు కనిపిస్తున్నాయి. ఇక ఒకరింటికి ఒకరు వెళ్తామని సవాళ్ళు ఇసుకోవడం ద్వారా వచ్చిన ఘర్షణ, ఆ ఘర్షణలో ఇద్దరు ఎమ్మెల్యేల మీద భౌతిక దాడులు ఏం జరగవేం కానీ వీళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం అటు ఇటు నష్టపోయే ప్రమాదం, కేసులు పడే ప్రమాదం, ఘర్షణలో తీవ్రంగా గాయపడే ప్రమాదం వచ్చేసింది. నిజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాలో రౌడీల మధ్యలో ఘర్షణ ఇట్లా ఉంటుందని చెప్పి ప్రజలు అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఘర్షణ ఎలా ఉంటుందో ఎమ్మెల్యేలను చూసి నేర్చుకునే పరిస్థితి, వీధి రౌడీల మధ్యలో జరిగే ఘర్షణను మర్చిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఎమ్మెల్యేల మధ్యలో రౌడీజం ఎలా ఉంటుందో చూసే పరిస్థితి వచ్చింది. నిజంగా వీళ్ళేనా మన ప్రజాప్రతినిధులు? వీరి ప్రవర్తన, వీళ్ళ మాటలు ప్రజలకు ఏం సంకేతం పంపినట్టు? వీరి మాటలు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ చేష్టలు ప్రజలకు ఏ దిశనిర్దేశం చేస్తున్నట్టుగా ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేనట్టుగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు కనిపిస్తున్నాయి. నిజంగా శాసనసభ్యుల గౌరవాన్ని కాపాడుకోదలుచుకుంటే, ఇట్లాంటి చేష్టలు మాట్లాడే వాళ్లకు అర్హత ఉండదని చెప్పి నిరూపించదలుచుకుంటే, నిజంగా శాసనసభ స్పీకర్ వాళ్ళ సభ్యత్వాన్ని, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని వెంటనే ముందు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో సామాన్య ప్రజలు వాళ్ళ భాషను నేర్చుకుంటే, వాళ్ళ ప్రవర్తన, ఒకరి పట్ల ఒకరు దాడులు చేసుకునే తీరును చూస్తే రౌడీలో కూడా వీళ్ళే ఆదర్శమయ్యేటట్టుగా ఉన్నాయి. ఇప్పటి వరకు రౌడీ షీటర్గా ఎవరెవరైతే నమోదు చేసుకున్నారో, కొన్ని అలా తప్పుడు రౌడీ షీటర్లు ఉండవచ్చు, కానీ నిజమైన రౌడీలకు మాత్రం వీరిద్దరూ ఆదర్శంగా కనిపించేటట్టుగా ఉన్నది. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, శాంతి భద్రతలు కాపాడుకోవాలంటే, నిన్నటి వరకు చట్టసభలకు వెళ్ళని వాళ్ళ నుండి ఈ శాంతి భద్రతల విఘాతం వచ్చేది కాదు. ఎంతో కొంత శాంతి భద్రతలు కాపాడడానికే చట్టసభలకు వెళ్ళిన నాయకత్వం ప్రయత్నం చేసేది. కానీ వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ దాడులు, ప్రతి దాడులు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం శాసనసభ్యులే చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల దీన్ని వారిద్దరి ప్రవర్తన, వారిద్దరి మధ్యలో జరిగిన భాష, మాటలు, దాడులు, ప్రతి దాడులు సమాజం ఖండించాలని, వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ఘర్షణకు కారణాలు ఎన్ని చెప్పినా, ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చకపోతే, ఒకరి నిర్ణయాలు ఇంకొకరికి నచ్చకపోతే చట్టబద్ధమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి. లేదా హద్దు మీరని విమర్శలు, ప్రతి విమర్శల ద్వారా చేసుకోవాలి. విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సహజమే. కానీ ఆ ప్రతి విమర్శల దాడి ఏహంగా మారద్దు. ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా మారద్దు. ఒకరి పట్ల ఒకరు దాడులు చేసుకునే ఒక రౌడీ సంస్కృతికి రానియద్దు. ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన దానికి అనుగుణంగానే ఉన్నదనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ, కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని, గాంధీ సభ్యత్వాన్ని ముందు రద్దు చేయాలని చెప్పి నేను స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నాను.